హై ఫ్రెండ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనకు కన్నతల్లి జన్మనిస్తే భూతల్లి బరువు వస్తుంది ప్రతినిత్యం మనము. మరి అలాంటి భూతల్లికి మనం చేసే మేలు ఏంటంటే, వర్షం పడుతుంది, ప్రకృతి సహజ ధర్మం. ఎందుకంటే భూతల్లి మన బరువును వస్తుంది, ప్రకృతి మనకు ఆలోచన ఇస్తుంది. ఆలోచన ప్రకారం మనం బతుకు జీవనం కొనసాగిస్తున్నాం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఫ్రెండ్స్, గమనించాలి ఇది. అయితే ఏంటంటే, ఈ భూతల్లి భారం మీద మనం భూతల్లి మీద ఉన్నప్పుడు, భారం మోసినప్పుడు, భూతల్లికి ఒక మేలు చేయాలనే సంకల్పం మనలో వచ్చినప్పుడు, ఏదో ప్రభుత్వం వారు పెట్టిన స్కీమ్ కాకుండా, ప్రభుత్వం వారు విడుదల చేసిన మొక్కలు కాకుండా, ప్రత్యేకంగా మనము ఇంటికి ఒక మొక్క నాటుదాం ఫ్రెండ్స్. ఎందుకంటే చెట్లు ఎంత పచ్చగా ఉంటే ప్రకృతి అంత పొల్యూషన్ని అరికడుతుంది. అందులో ఒకటి కొన్ని మొక్కలు మనకు ఆరోగ్యాన్ని కూడా ఔషధానికి ద్వారా వాడుకోవచ్చు. ఇట్లా చెప్పి కేవలం పొల్యూషన్ గురించి కాదు, మొక్కలు మనకు రోగాల ద్వారా నుంచి కూడా ఔషధంగా పనిచేస్తాయి, గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, ఇంకో విషయం ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరికీ, సోదరులకు ఒక శుభాకాంక్షలు. ఎందుకంటే గోటు మార్వాడి ఉద్యమంలో పాల్గొన్నందుకు జాయింట్ యాక్షన్ కమిటీ సందర్భాన ఒక ఓయి విద్యార్థులు ఇలా గోటు మార్వాడి బంధువులు ఇస్తున్న సందర్భాన ఈ యొక్క విప్లవాన్ని తదుపరి చర్యగా దీన్ని ఆపకుండా ఉద్యమం కొనసాగించాలి. ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఇక్కడ తెలంగాణ వృత్తి కార్మికులకు వృత్తి లేకుండా చేస్తున్నారు. ఇంకోటి, వృత్తి చేసినా కానీ దాంట్లో వచ్చే ఆదాయాన్ని కూడా తగ్గించి మనకు చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ సందర్భంలో గోటు మార్వాడి వచ్చింది. గోటు బీహార్ కానీ, ఒరిస్సా కానీ, మరి రాజస్థాన్ కానీ, మరియు ఇతరుల వలస వచ్చిన కార్మికులందరికీ ఒకటి ఉద్దేశపూర్వకంగా ఏంటంటే, ఒకటి స్వేచ్ఛగా బతుకనే అండి. కాకపోతే ఇక్కడ వచ్చిన వాళ్ళ రేట్లు ఇంకోటి తగ్గుదలకు గురి చేస్తే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు ఏం కావాలి? ఎందుకంటే ఒక వ్యక్తికి 200 తక్కువ తగ్గించిననుకో, కొన్ని వేల మంది ఒక లక్షల మంది కార్మికులు ఉన్నారన్నమాట. హైదరాబాద్ సంఖ్యలో తీసుకుంటే, ఒక తెలంగాణ రాష్ట్రపరంగా కాకుండా రాజధాని క్యాపిటల్ సిటీ హైదరాబాద్ పరంగా తీసుకుంటే కొన్ని లక్షల మంది కార్మికులు ఇందులో వాళ్ళ కడుపు మీద కొట్టే ఉద్దేశపూర్వకంగా కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీ వారికి, తెలంగాణ ఓయి విద్యార్థులకు నా శుభాభివందనాలు. దీన్ని కొనసాగిద్దాం, ఆపొద్దని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్, మీట్ మీ టుమారో. రాజేష్ వరల్డ్ వైడ్ మీడియా. ఓకే ఫ్రెండ్, మీట్ మీ టుమారో. రాజేష్ విక్టరీ బాయ్.